హలో గాయ్స్, ఈ రోజు మనం చూడబోయేది రియల్ లైఫ్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోరీ. ఈ స్టోరీ వచ్చేసి రాణి వెంకట్ల యొక్క పార్ట్ 2. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పైన ఐకార్డ్ లో లింక్ ఇచ్చాము, వెళ్ళి చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా పోయే అవకాశం ఉంది. లెట్స్ వాచ్ ది వీడియో. మీలో ఎవరైనా మా ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో చేసి మీ సపోర్ట్ ని మాకు తెలియచేయండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యు ఆర్ వాచింగ్ మాస్ మిస్టరీస్. మీ లైఫ్ లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే అది మాతో షేర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న ఈ ఐడికి షేర్ చేయండి. రాణి ఆ చీకటి గదిలో బట్టలు కూడా సరిగ్గా లేకుండా జుట్టు విరబోసుకొని కూర్చోవడంతో అది చూసిన వెంకట్ చాలా భయపడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అని వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్లి ఏం జరిగిందో అడిగాడు. బాబాయ్, ఇలా జరిగింది, రోజు ఆ అమ్మాయి వెళ్లి చీకటి గదిలో కూర్చుంటుంది, అలా ఉంటుందని వాళ్ళ బాబాయ్ తో చెప్పారు. ఆ తర్వాత వెంకట్ వాళ్ళ బాబాయ్ ఒక ముస్లిం ఆయన్ని బీర్ బాబా అంటారు, ఆయన్ని తీసుకొచ్చి పూజలు చేపించారు. పూజలు చేపించాక ఆయన చూసి ఈ ఇంట్లో ఒక ఆత్మ ఉంది, ఆత్మని భార్యని ఆక్రమించింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ ఇంట్లో ఇంతకు ముందు ఉన్న అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయే ఇప్పుడు అమ్మాయిని ఆక్రమించి ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోవాలని చూస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత వెంకట్ కి ఈ ఇంట్లో ఎవరున్నారో తెలియలేదు. ఇలా ఉండగా వెంకట్ వెళ్లి ఆ తర్వాత ఏం చేద్దామని ఆ బీర్ బాబాని అడిగినప్పుడు ఆయన 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఆ బీర్ బాబా అనే ఆయన ఈ ఇంట్లో ఎవరున్నారో ముందు వెళ్లి తెలుసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత వెంకట్ ఆ ఇంట్లో ఉన్న ఆంటీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ లో ఏమీ చెప్పలేదు, ఏం తెలియదని చెప్పారు. ఆ తర్వాత వెంకట్ చూసి ఏడుస్తూ నా భార్యకి ఇలా అయ్యింది, చనిపోయేలా ఉంది, ఎవరున్నారో ముందు చెప్పండి అని ప్రాధేయపడటంతో దాంతో ఆ ఇంట్లో ఉన్న ఆంటీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంట్లో ఇంతకు ముందు నా చెల్లి ఉండేది, అమ్మాయి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పారు. కాకపోతే వెంకట్కి తెలిసిన నిజం ఏంటంటే ఆస్తి కోసం సొంత అక్కే ఆ అమ్మాయిని చంపేసింది, చంపేసి దాన్ని సూసైడ్ లా క్రియేట్ చేశారని చెప్పారు. తర్వాతే అమ్మాయి దెయ్యమై అదే రూమ్ లో ఉందని అందరూ ఆ ఏరియాలో మాట్లాడుకుంటుంటే వెంకట్ కి నిజం ఏంటో అప్పుడే తెలిసింది. తర్వాత వెంటనే ఆ రూమ్ నుంచి ఖాళీ చేసి వేరే ఏరియాలోకి వెళ్లి ఇల్లు రెంట్కి తీసుకుని ఉండడం స్టార్ట్ చేశారు. అయినా కూడా రోజు రాణి ఆ ఇంట్లో ఉండకుండా నుంచి సడన్ గా మాయమై పాత ఇల్లు వీళ్ళు ఖాళీ చేసిన ఆ ఇంట్లోకి వచ్చి ఆ చీకటి గదిలో కూర్చునేది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చుట్టాలు వెంకట్ కి దగ్గర వాళ్ళు ఆ ఇంటి చుట్టుపక్కలనే ఉండేవాళ్ళు. దాంతో వెంకట్ కి కాల్ చేసి ఈ భార్య ఇలా ఇక్కడికి వచ్చి కూర్చుందని చెప్పేవాళ్ళు. అప్పుడు వెంకట్ అక్కడికి వెళ్లి తన భార్యని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఉంచేవాడు. దగ్గరికి వెళ్తేనే గట్టి గట్టిగా అరవడం లాంటివి చేసేది, ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేదే కాదని చెప్పారు. ఆ బీర్ బాబా అనే ఆయన ఎన్నిసార్లు పూజలు చేసినా కూడా వీళ్ళకైతే నయం అవ్వలేదు. దాంతో వెంకట్ ని చూసి కొన్ని రోజులు ఈ హైదరాబాద్ వదిలేసి వేరే ఊరు వెళ్ళండి అని సజెస్ట్ చేశారు. దాంతో వెంకట్ వరంగల్ అవతల ఒక పల్లెటూరుకి రాణిని తీసుకెళ్లారు. అప్పుడు రాణి యాక్టివిటీస్ మొత్తం చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఏమైందంటే ఉన్నదానికంటే ఇంకా ఘోరంగా తయారైంది. ఒక మెంటల్ లాగా ప్లేస్ లో కూర్చునేది, ఎవరితో మాట్లాడేది కూడా కాదు, ఒంటరిగా కూర్చునేది. సడన్ గా నైట్ అయితే మాత్రం ఎవరికి కనబడకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయేది. వీళ్ళు ఊరు మొత్తం వెతికేవాళ్ళు, అది పల్లెటూరే కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి వెంటనే కనపడేది. తను వెళ్లే ప్లేస్ ఒక్కటే, శ్మశానంకి వెళ్లి సమాధి మీద కూర్చొని ఏడుస్తూ ఉండేదని అరుస్తూ ఉండేదని చెప్పేవాళ్ళు. తన దగ్గరికి అప్పుడు ఎవరు వెళ్ళినా కొట్టడం కొరకడం లాంటివి చేసేదని వెంకట్ ఆ బీర్ బాబాకి కాల్ చేసి ఇక్కడికి వచ్చిన కాంచి ఇంకా ఎక్కువైందని చెప్తే అతను నా వల్ల కాదు అని తను తప్పుకున్నారు. సో దాంతో వెంకట్ కి తెలిసిన వాళ్ళు ఈ శంషాబాద్ దగ్గర ఎవరో ఉన్నారని తీసుకొస్తే మంచి జరుగుతుందని చెప్పడంతో వెంకట్ కార్ తీసుకొని తను వెంట తీసుకొని ఒక కార్ లో పాటు వెంట తీసుకొని వెళ్లారు. వెళ్లే రూట్ లో 1 వే రూట్ లో తను దగ్గరికి వచ్చాక ఇక గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. కార్లోనే అరుస్తూ కార్లో ఉన్న వాళ్ళనే కొట్టడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తన చెయ్యిని తనే కొరికి నెత్తురు తాగిందని ఇక్కడి నుంచి సడన్ గా కారు దిగి రోడ్డు మీద పరిగెత్తడం స్టార్ట్ చేసిందని చెప్పారు. అప్పుడు వెంకట్ కూడా దిగి వెనకాలే పరిగెత్తి తన్ని పట్టుకొని కంట్రోల్ చేసి ఎలాగో అలాగా ఇంటికి తీసుకొచ్చి ఒక రూమ్ లో కూర్చోబెట్టారు. అయినా కూడా తను చిదానిలాగా ఏడవడం అరవడం లాంటివి చేసేదని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఆ శంషాబాద్ అనే ప్లేస్ కి వెళ్లి చూసినా కూడా రాణికి ఏమీ నయం అవ్వలేదు. దాంతో ఇలాగే సరిగ్గా ఒక 3 నెలలు గడిచిపోయింది. వెంకట్ కూడా చాలా సార్లు చూసి రాణిలో ఎటువంటి మార్పు లేదు, గొడు అంటూ లేదు, చెయ్యని పూజ అంటూ లేదని మనతో చెప్పారు. ఆ తర్వాత రోజు రాణి సడన్ గా మిస్ అయ్యి ఆ ఇంట్లో ఉండేదని, ఇక రోజు ఇదే డ్యూటీగా మారిపోయింది. రోజు
లేచి చూస్తే రాణి మిస్ అవ్వడం, తర్వాత వెంకట్ వెళ్లి ఆ రూమ్ లో చూస్తే ఆ రూమ్ లో రాణి ఉండడం లాంటివి చూస్తూనే ఉన్నారు. సడన్ గా ఒక రోజు ఏమైందంటే రాణి మిస్ అయింది. అది ఇక్కడ కూడా చూడలేదు. ఆ తర్వాత వెంకట్ లేచి చూసినప్పుడు మిస్ అవడంతో వెంకట్ ఆ రూమ్ లోనే ఉంటుంది అని వెళ్లి తీశాడు. రాణిని చూసి వెంకట్ భయపడిపోయాడు. ఏంటిదంటే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. తను చనిపోయే ముందే ఆ రూమ్ నిండా నెత్తురు మరకలతో ఉంది. తను ఉరేసుకొని చనిపోయినా కూడా ఆ రూమ్ నిండా నెత్తురు మరకలు ఉన్నాయి. గోడ మీద చూస్తే ఏవో పిచ్చి పిచ్చిగా రాసి పెట్టింది. అది ఏంటిదో వెంకట్ కి కూడా అర్థం కాలేదు. సో దాంతో ఇలాగైంది, నా తలరా తింతే అనుకుని వెంకట్ ని బాడీని తీసుకుని అది చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు నార్మల్ గానే ఉన్నారు. ఆ ఏరియా నుంచే మొత్తంగా మారిపోయామని చెప్పారు. అయినా ఆ తర్వాత వెంకట్ కి తెలిసిన విషయం ఏంటంటే సంఘటన జరిగిన కొన్ని రోజులకే ఇంటి ఓనర్ ఆంటీ కూడా ఇలాగే సేమ్ ఉరేసుకుని చనిపోయిందని చెప్పారు. సో ఆ రూమ్ లో మొత్తం ప్రాణాలు పోయాయని వెంకట్ మనతో ఈ స్టోరీ షేర్ చేశారు. మీ లైఫ్ లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే అది మాతో షేర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న ఈ ఐడికి షేర్ చేయండి. గైస్, మన వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో అని టెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో దాంతో మీరు కొంచెం మీ ఊరి పేరు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి వెళ్ళండి. హోప్ యూ గైస్ ఎంజాయ్ ది వీడియో. ఐఎమ్ యువర్ వెంకట్ సైనింగ్ ఆఫ్.